ఉన్నట్టుండి గుండెపోటొచ్చింది, వెంటనే బైపాస్ చేసినా ప్రాణాలు దక్కలేదనే మాటను మనం తరచుగా వింటూ ఉంటాం. ఇలాంటి ప్రాణాంతక గుండెపోటుకు చాలా వరకు లెఫ్ట్ మెయిన్ డిసీజ్ అనేది కారణంగా ఉంటుంది. గుండెలో ఎడమవైపు భాగానికి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడినప్పుడు హఠాత్తుగా గుండెపోటు ముంచుకొచ్చి ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతూ ఉంటుంది. వై ఆకారంలో ఉండే లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీలో బ్లాకులను తొలగించడానికి ఒకప్పుడైతే వెంటనే అత్యవసరంగా బైపాస్ సర్జరీ చేసేవాళ్ళు. అయితే ఇటీవలి కాలంలో బైఫర్కేషన్ విధానంలో వై జంక్షన్ దగ్గర చాలా చక్కగా స్టంట్లను అమర్చగలుగుతున్నారు. ప్రాణాంతక గుండెపోటును తెచ్చిపెట్టే లెఫ్ట్ మెయిన్ డిసీజ్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. లెఫ్ట్ మెయిన్ డిసీజ్ అంటే ఏంటి? గుండెకి సరఫరా చేసే రక్తనాళాలని మనం కరోనరీ ఆర్టరీస్ అంటాము. ఈ కరోనరీ ఆర్టరీస్లో లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ అనేది మనకి చాలా ముఖ్యమైన రక్తనాళం. ఎందుకంటే 90% ఆఫ్ ది బ్లడ్ సప్లై హార్ట్ కండరానికి ఈ లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ, ఎస్పెషల్లీ లెఫ్ట్ డామినెంట్ సర్క్యులేషన్లో ఈ లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ ద్వారానే మనకి జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ కనుక మనం బ్లాకేజెస్ కనుక ఉంటే మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా జరుగుతుంది. మేము రొటీన్గా చేసే యాంజియోగ్రాముల్లో 100% యాంజియోగ్రాముల్లో 5% ఆఫ్ ది పేషెంట్స్లో ఈ లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ బ్లాకేజెస్ అనేది మేము చూస్తూ ఉంటాము. లెఫ్ట్ మెయిన్ డిసీజ్కు కారణాలేంటి? అథెరోస్క్లెరోసిస్ అనేది మనం ముఖ్య కారణంగా గమనించుకోవచ్చు. అథెరోస్క్లెరోసిస్ అనేది మనందరికీ తెలుసు. జన్యుపరమైన కారణాలు, జీవనశైలికి సంబంధించిన కారణాల వల్ల ఈ మన బాడీలో అథెరోస్క్లెరోసిస్ అనే ప్రక్రియ ద్వారా లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ అనేది బ్లాక్ అవటం అనేది కామన్గా జరుగుతుంది. లెఫ్ట్ మెయిన్ డిసీజ్ లక్షణాలు ఎలా ఉంటాయి? సిమ్టమ్స్ కనుక గమనిస్తే మనకి పోస్ట్ ప్రాండియల్ యాంజినా అంటాము. అంటే ఏంటంటే మనకి మీల్స్ తర్వాత కనుక నడుస్తుంటే ఛాతీలో బరువు పెట్టినట్లు ఉండటం అనేది లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీస్ కానీ లేదా క్రిటికల్ మల్టిపుల్ బ్లాక్స్ కానీ ఒక సూచనగా మనం భావించవచ్చు. అదేవిధంగా కొన్నిసార్లు లెఫ్ట్ మెయిన్ డిసీజ్ ఉన్నవారు మనకి అన్స్టేబుల్ యాంజినా ద్వారా కానీ లేదా మ్యాసివ్ హార్ట్ అటాక్ ద్వారా కానీ హాస్పిటల్కి రావచ్చు. వీరిలో ఈ 3rd and 4th కేటగిరీ అంటే ఏంటంటే మనకి లెఫ్ట్ మెయిన్ డిసీజ్ ఉండి హార్ట్ అటాక్ ద్వారా వచ్చిన వారికి ప్రోగ్నోసిస్ అనేది మనకి పూర్గా ఉంటుంది. లెఫ్ట్ మెయిన్ డిసీజ్ ఎందుకు ప్రమాదకరం? లెఫ్ట్ మెయిన్లో బ్లాక్లో ఉన్న వారికి మెడిసిన్స్ ద్వారా ఆల్మోస్ట్ 30 to 50% ఆఫ్ ది పేషెంట్స్ 5 years లోపల మరణించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ కనుక 90% అంతకన్నా కనుక బ్లాక్ అయితే 90% ఆఫ్ ది పేషెంట్స్ 5 years లోపల అనేది మరణించడం అనేది జరుగుతుంది. కాబట్టి లెఫ్ట్ మెయిన్ డిసీజ్ ఉన్నవారు మందుల ద్వారా కన్నా కూడా యాంజియోప్లాస్టీ లేదా బైపాస్ సర్జరీ ద్వారా ట్రీట్మెంట్ అనేది ఎర్లీగా చేయించుకోవటం అనేది చాలా ముఖ్యమైన అంశము. లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ బ్లాక్ ఉన్న వారికి మనకి హార్ట్ అటాక్ రాకముందు కనుక మనం వ్యాధిని కనుక నిర్ధారణ చేసినట్లయితే ఆల్మోస్ట్ మనకి రీవాస్కులరైజేషన్ అంటే ఏంటంటే యాంజియోప్లాస్టీ కానీ బైపాస్ ద్వారా మనం నార్మల్ లైఫ్ అనేది వాళ్ళకి ఇవ్వగలుగుతాం. లెఫ్ట్ మెయిన్ డిసీజ్ నిర్ధారణ ఎలా? డయాగ్నోసిస్ ట్రీట్మెంట్లో కొన్ని ఛాలెంజెస్ అనేది మేము ప్రాక్టికల్గా చూస్తూ ఉంటాం. ఎందుకంటే లెఫ్ట్ మెయిన్ డిసీజ్ ఉన్న వారికి ఈవెన్ కరోనరీ యాంజియోగ్రామ్ కూడా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే లెఫ్ట్ మెయిన్ కనుక కరోనరీ యాంజియోగ్రామ్ చేసేటప్పుడు ఆ క్యాథెటర్ ప్రెషర్ కనుక డ్యాంప్ అయితే కొన్నిసార్లు యాంజియోగ్రామ్లో కూడా మనం పేషెంట్కి హాని తలపెట్టవచ్చు. కాబట్టి యాంజియోగ్రామ్ చేసేటప్పుడు లెఫ్ట్ మెయిన్ పేషెంట్కి జాగ్రత్తలు తీసుకుని చేయాలి. అదేవిధంగా ఆర్థోగోనల్ వ్యూస్ అంటాం. అంటే ఏంటంటే కొన్నిసార్లు లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది యాంజియోగ్రామ్లో మనం ఓవర్ ఎస్టిమేటు లేదా అండర్ ఎస్టిమేటు చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు మనకి లెఫ్ట్ మెయిన్ డిసీజ్ ఉన్న వారికి కొన్నిసార్లు ఎస్పెషల్లీ బోర్డర్ లైన్ డిసీజ్ ఉన్న వారికి మనకి FFR ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్ అంటాం. దీని ద్వారా లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ యొక్క ఫంక్షనల్ సిగ్నిఫికెన్స్ ఎలా ఉంది, మనకి ఈ డౌన్ స్ట్రీమ్లో
ఈ 50% బ్లాకేజ్ వల్ల బ్లడ్ సప్లై అనేది మయోకార్డియంకి తగ్గుతుందా లేదా అనే ఒక విషయము, లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ని మనం ఖచ్చితంగా వ్యాధి నిర్ధారణ చేయగలుగుతాము. లెఫ్ట్ మెయిన్ డిసీజ్కు చికిత్స ఎలా ఉంటుంది? లెఫ్ట్ మెయిన్ డిసీజ్ ఉన్న వారికి యాంజియోప్లాస్టీ స్టెంట్ చేయాలా లేదా బైపాస్ సర్జరీ చేయాలా అనేది హార్ట్ టీమ్ అప్రోచ్. అంటే ఏంటంటే కార్డియాలజిస్ట్, కార్డియోథొరాసిక్ సర్జన్, అదేవిధంగా ఎనస్థెటిస్ట్, ఆ టీము ముగ్గురు కూడా మీటింగ్లో కూర్చొని పేషెంట్ యొక్క అటెండర్స్కి, పేషెంట్కి సర్జరీ యొక్క బెనిఫిట్సు, అదేవిధంగా యాంజియోప్లాస్టీ యొక్క బెనిఫిట్సు, సర్జరీ యొక్క రిస్క్, యాంజియోప్లాస్టీ యొక్క రిస్క్, ఇవన్నీ కూడా వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మనం ఏది కరెక్టు ట్రీట్మెంటు. ఫర్ ఎగ్జాంపుల్ మేము కామన్గా ఏంటంటే యూరో స్కోరు, ఎస్టీఎస్ స్కోర్ అని క్యాలిక్యులేట్ చేస్తాము. అంటే ప్రతి పేషెంట్కి కూడా బైపాస్ సర్జరీ రిస్క్ ఎంత ఉంది అనేది మనకు తెలుస్తుంది. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీఎస్ స్కోర్ కనుక మోర్ దాన్ 5% ఉందనుకోండి బైపాస్ సర్జరీకి, అంటే ఏంటంటే 5% కన్నా ఎక్కువ మోర్టాలిటీ ఉన్నప్పుడు బైపాస్ సర్జరీకి మనం యాంజియోప్లాస్టీ ద్వారా మనం పేషెంట్కి మరింత ప్రయోజనాన్ని మనం చేకూర్చవచ్చు. కాబట్టి ఏది చేయాలి అనేది టీమ్ అప్రోచ్. ఈ బెనిఫిట్, రిస్క్ ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకొని పేషెంట్కి ఖచ్చితమైన ట్రీట్మెంట్ని అందించడం అనేది చాలా ఉత్తమం. లెఫ్ట్ మెయిన్ డిసీజ్కు కొత్తగా చికిత్సలు ఏమైనా వచ్చాయా? గత 2 దశాబ్దాలుగా మనకి స్టెంట్ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా బాగా డెవలప్ అయినాయి. అంటే ఏంటంటే మనకి ఇప్పుడు లెస్ దాన్ 70 మైక్రాన్ స్ట్రట్ థిక్నెస్ ఉన్న స్టెంట్స్ రావటం వల్ల, అదేవిధంగా అడ్వాన్సెస్ ఇన్ మెడిసిన్ ఎస్పెషల్లీ మనకి బ్లడ్ థిన్నర్స్లో, అదేవిధంగా కొలెస్ట్రాల్ లోయరింగ్ మెడికేషన్స్లో ఉన్న అడ్వాన్సెస్ వలన మనం స్టెంట్స్ తర్వాత రీస్టెనోసిస్ రేటు, రీబ్లాకేజ్ రేటు అనేది మనం బాగా తగ్గించగలిగాం. నూతనంగా మనకి ఇంట్రావాస్కులర్ లిథోట్రెప్సీ, అంటే ఏంటంటే ఒకప్పుడు మేము రోటాబులేటర్ వాడేవాళ్ళం. ఇప్పుడు ఇంట్రావాస్కులర్ లిథోట్రెప్సీ ద్వారా ఆ లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీలో ఉన్న కాల్షియం బ్లాకేజెస్ని మనం ఓన్లీ బెలూన్ ద్వారానే చాలా సింపుల్గా మనం క్లియర్ చేసి ఇమేజింగ్ ద్వారా మనం స్టెంట్ అమర్చడం వలన వారికి ఆల్మోస్ట్ బైపాస్ సర్జరీతో పాటు ఈక్వల్ రిజల్ట్స్ అనేవి ఇవ్వటం అనేది జరుగుతుంది. ప్రాణాంతక గుండెపోటును తెచ్చిపెట్టే లెఫ్ట్ మెయిన్ డిసీజ్కు సాంప్రదాయిక బైపాస్ సర్జరీకి బదులుగా బైఫర్కేషన్ విధానంలో స్టెంట్లను అమర్చడం అన్నది పేషెంట్లకు నిజంగా ఒక వరమనే చెప్పుకోవాలి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవి కాలంలో రాత్రిపూట చన్నీళ్లతో స్నానం చేయండి. అందులో 2 చుక్కల లావెండర్ నూనెను వేసుకుని చేస్తే మరీ మంచిది. ఆ సువాసన అలసిన తనువుకు, మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది.